అన్ని రోజుల్లా ఈరోజు ఇంకొక రోజు కాదు. ఇది ఒక తెల్ల కాగితం. నువ్వు పట్టుదలతో వెయ్యబోయే బ్రహ్మాండమైన పెయింటింగ్ కోసం ఎదురు చూస్తున్న ఒక తెల్ల కాగితం. నీలో ఇప్పుడు దాకా నువ్వే టచ్ చేయని శక్తిని, ఒక స్టామినాని ఈరోజు నువ్వు తాకుతావు. ఈ టైంలో ఈ ప్రపంచం అంతా నిద్రపోవచ్చు, కానీ నువ్వు నీ కలల్ని నీ కళ్ళతో మోస్తూ నిద్ర లేచి ఉన్నావు. ఇది కేవలం ఏదో ఒక ఉదయం కాదు, నీ గొప్పతనానికి ఇన్విటేషన్. సో ఇంకా లేచి నిలబడు, లోపలికి ఊపిరి తీసుకో, నీ ఆశయాన్ని సాధించే ఆలోచనల్ని ఈ నిద్రపోతున్న ప్రపంచం మీద వదులు. ఇది నీ క్షణం, ఇది నీ ఉదయం, ఇది నీ రోజు, ఇది నీ విధి. ఈ సమయంలో ఇప్పుడు స్ఫూర్తి జ్వాలల్ని రగిలిద్దాం. మన పట్టుదలతో సాధించబోయే ఘనతకి దారి చూపిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన మైండ్ని మార్నింగ్స్కి అడ్జస్ట్ చేసుకుంటే జీవితంలో ఇప్పుడు దాకా సాధించని ఎన్నో విజయాల్ని మనం సాధిస్తాం. సో ఆ అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలనేది 5 పాయింట్స్లో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ మోటివేషనల్ వీడియోని ఒక 21 days ఎవ్రీ మార్నింగ్ వినండి. లైఫ్లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విజయాన్ని మీరు పొందుతారు అనడంలో సందేహమే లేదు. అండ్ మన ఛానల్ 2 million సబ్స్క్రైబర్స్ దగ్గరికి వెళ్తుంది. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు గీక్స్కి ఆ అరుదైన విజయాన్ని కూడా అందించండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఐ చూజ్ మై ఓన్ డెస్టినీ. ఇంకా ఎప్పట్లాగా ఒక బాధితుడిలాగా ఆలోచించడం మానేద్దాం. ఇప్పటి నుంచి నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి ఆలోచన, ప్రతి అడుగు నీదే. నీ ఇష్టంతో నువ్వు తీసుకుంటున్నావు. నేను ఇలా చేయాల్సి వస్తుంది, వాడి వల్ల ఇలా చేస్తున్నాను, వీడి వల్ల ఎలా అయిపోయిందనే ఆలోచనల నుంచి ఇది నా నిర్ణయం, నేను అనుకున్నాను కాబట్టి నేను చేశాను, నాకు ఎవరి ఒత్తిడి లేదు, ఇది కేవలం నా డెసిషన్ మాత్రమే, నేను ఉదయాన్నే లేచేది నా గోల్స్ని సాధించడానికి, అంతేగాని ఎవరి కోసమో పని చేయడానికి కాదు అని అనుకుంటాం. మనం మొదలు పెట్టాలి. మనం ఈ రోజు నుంచి ప్రతి ఉదయం లేచాక మనం ఎక్కడ పని చేస్తున్నా, అది జాబ్, బిజినెస్ ఏదైనా, మనం అనుకున్నాం కాబట్టే చేస్తున్నాం అనే ఆలోచనని పెంపొందించుకోవాలి. మన డేలో మన పర్పస్ అండ్ మన ఓనర్షిప్ని మనమే ప్రకటించుకోవాలి. మీ జీవితానికి మీరే కర్త. మీరు ఒక రొటీన్ చేసేది వాకింగ్, జర్నలింగ్, మెడిటేషన్ ఏదైనా కానీ మీకోసమే. అండ్ ఇలాంటివి ఉదయాన్నే చేయడం వల్ల మీ రోజంతా ఒక పాజిటివ్ స్టార్ట్తో మొదలవుతుంది. అండ్ అది మీరు తీసుకున్న నిర్ణయం అని అనుకున్నాక మీ బాధ్యత ఇంకా పెరుగుతుంది. సో ప్రతి ఉదయం గుర్తు చేసుకోండి, మీ విధిని నిర్ణయించుకునే హక్కు మీకే ఉంది, అంతేగాని ఇంకా ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. యూ చూజ్ యువర్ ఓన్ డెస్టినీ. రియాక్టివ్ టు ప్రోయాక్టివ్. మనందరం చాలాసార్లు ఒక ఆటో పైలట్ మోడ్లో ఉంటాం. బాగా ఎక్కువ స్ట్రెస్ వస్తే ఏం చేయాలో అర్థం కాక కంగారు పడిపోతాం. కానీ ప్రతి ఉదయం మీ దగ్గర ఒక కొత్త అవకాశం ఉంటుంది. దాన్ని ఎప్పుడు మర్చిపోకండి. నిన్న మీరు గెలవలేని విషయాల్ని ఈరోజు ఎలా గెలవాలో ఒక ప్లాన్ వేయండి. ఉదయాన్నే మీరు ఆ పని కంప్లీట్ చేస్తాను అనే సంకల్పంతో మీ డేని స్టార్ట్ చేయండి. ఆటో పైలట్ని తన్ని తరిమేయండి. మన రోజంతా కూడా ఎవడో రాసేసిన స్క్రిప్ట్ లాగా మనం బ్రతకడం మానేయాలి. ఒక విషయం జరిగితే ఓకే ఇలా జరిగిందా, అవునా అనే రియాక్టివ్ బిహేవియర్ని పక్కన పడేద్దాం. మన జీవితం ఎవరో తీసి పక్కన పాడేసిన రాయి కాదు, మన జీవితం మన చేతుల ద్వారా చెక్కడానికి ఎదురు చూస్తున్న శిల్పం. మనల్ని మనం థియేటర్లో ఆడియన్స్లా కాకుండా మన జీవితాన్ని మనమే చెక్కుకునే ఒక ఆర్కిటెక్ట్ లాగా చూద్దాం. రేపేం జరుగుద్దో అనే భయంతో నిద్రపోకుండా, రేపు నేను అనుకుంది సాధిస్తాను అనే బలమైన సంకల్పంతో ఈరోజు రాత్రి నిద్రపోవడం మనం మొదలు పెట్టాలి. రియాక్టివ్గా ఉండడం మానేసి ప్రోయాక్టివ్గా ఉండడం మొదలు పెట్టాలి. ఇలాంటి కొన్ని ఉద్దేశాలతో మనం ప్రతి ఉదయం లేవడం మొదలు పెట్టాలి. అప్పుడు ప్రతి ఉదయం నీకు ఒక అద్భుతంలా అనిపిస్తుంది. గొప్ప ఆలోచనలు మన మైండ్లోకి వస్తే గొప్ప పనులు మన అవుట్కమ్గా వస్తాయి. ప్రతి ఉదయం లేవాలి అనే మీ ఆలోచనని మీరు సక్సెస్ఫుల్గా ప్రతిరోజు పాటిస్తే మీ ప్రతి ఉదయం మీ లక్ష్యం ఏమిటో మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఎంతసేపు రేపు మార్నింగ్ జిమ్ చేస్తా అని అనుకుంటాం, కానీ ఆ నెక్స్ట్ మార్నింగ్ వస్తే దుప్పటి కప్పుకొని నిద్రపోతాం. ఇది రియాక్టివ్ లివింగ్. జరిగేది జరుగుద్ది, మనం చూద్దామని అనుకోవడం. కానీ లైఫ్లో గెలవాలి అంటే దుప్పటిని తీసేసి నిద్ర లేచి ప్రోయాక్టివ్గా జిమ్కి వెళ్ళడం మొదలుపెట్టాలి. నేను రీసెంట్గా అమరేష్ ఓజా రాసిన ఫిట్నెస్ హ్యాబిట్స్ పుస్తకం చదివాను. అందులో 30 daysలో ఫిట్గా ఎలా మారాలో చెప్పారు. అండ్ అది నా ఆలోచనని చాలా ఇంపాక్ట్ చేసింది, ముఖ్యంగా ఎక్సర్సైజ్ అండ్ ఫిట్నెస్ మీద. ఫిట్గా ఉండడం చాలా కష్టం అని అనుకునేవాడిని. అంత కష్టం కాదు, మనం ఈజీగా సాధించవచ్చని ఈ పుస్తకం నాకు తెలియజేసింది.
అండ్ ఇంకొక మంచి వార్త ఏంటంటే ఈ పుస్తకం మనకి కుకు ఎఫ్ఎంలో తెలుగులో ఆడియో బుక్గా అవైలబుల్గా ఉంది. సో తప్పకుండా కుకు ఎఫ్ఎంలో ఒకసారి వినండి. అలాగే సబ్స్క్రిప్షన్ తీసుకొని వారు ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ కోడ్ TGS50తో. దీన్ని కనుక ఉపయోగిస్తే 50% డిస్కౌంట్ మీకు లభిస్తుంది మొదటి నెల సబ్స్క్రిప్షన్ మీద. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. కుకు ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసుకోండి, మీ మనసుకు నచ్చింది వినండి. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ వై? ఇంత ఉదయాన్నే మిమ్మల్ని నిద్ర లేపేది ఏంటి? మంచం మీద ముసుగు తన్ని నిద్రపోతున్న మనల్ని లేపేది మనకున్న లక్ష్యం, ద పర్పస్ ఆఫ్ లైఫ్. మనకంటూ ఒక పవర్ఫుల్ మార్నింగ్ రొటీన్ ఉండాలి అంటే దానికి కంపల్సరీగా ఉండాల్సింది ఒక స్ట్రాంగ్ పర్పస్. ఈ పర్పస్ అనేది సరిగ్గా ఉంటే అది మీ డైరెక్షన్ని చూపించే దిక్సూచిగా, ఒక కంపాస్లా ఎటువైపు వెళ్ళాలో మీకు డైరెక్షన్స్ చూపిస్తుంది. నేను ప్రతి ఉదయం నిద్ర లేచాక అద్దం ముందు నుంచుని నన్ను నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, ఈరోజు గనక నా చివరి రోజు అయితే ఈరోజు నా పని, నేను చేస్తున్న నా పని చెయ్యాలా వద్దా అని అడుగుతాను. ఎప్పుడైతే కొన్ని రోజులుగా ఇది కాదు, నేను చేయాల్సిన పని ఇది కాదు అనే ఆన్సర్ వస్తుందో నేను అప్పుడు తెలుసుకుంటాను నేను ఏదో మార్చుకోవాలి అని. ఇది స్టీవ్ జాబ్స్ చెప్పిన మాట. మిమ్మల్ని మీరు కూడా అడగండి, ఈరోజు గనక నా చివరి రోజు అయితే నేను ఈ పని చేస్తానా అని. కాదు అనే ఆన్సర్ వస్తే మీ పర్పస్ ఏమిటో మీరు ఈరోజే తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టాలి. ఒక పర్పస్ఫుల్ మార్నింగ్ అంటే మన లోపల ఒక స్పార్క్ని రగిలించేది, నిద్ర లేవడానికి సరైన ఆన్సర్ ఇచ్చేది. కేవలం ఉదయం లేచామా పనులు చేశామా అని అనుకుంటే కష్టం. మన చేతలకి అసలైన మీనింగ్ ఇచ్చేది పర్పస్. అందుకే పర్పస్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో మీ వై, మీ పర్పస్ని ఇప్పుడే తెలుసుకోండి. దాన్ని మీ మార్నింగ్ రొటీన్కి కనెక్ట్ చేయండి. మీ పర్పస్ మీ ఫ్యామిలీతో ఉండటం అయితే వాళ్ళతో మీకు సమయం దొరికినప్పుడు కూర్చోండి, మార్నింగ్ కాఫీ తాగండి, బ్రేక్ఫాస్ట్ చేయండి, లేకపోతే మార్నింగ్ వాక్కి తీసుకువెళ్ళండి. మీకంటూ ఒక డ్రీమ్ జాబ్ సంపాదించాలి అనేది మీ పర్పస్ అయితే ఆ జాబ్కి కావాల్సిన స్కిల్స్ని ప్రతి మార్నింగ్ నేర్చుకోవడం మీద మీ ఫోకస్ని పెట్టండి. మీ పర్పస్ ఏంటో మీకు ఐడియా లేనప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయండి, మీకున్న ఆశల్ని ఎక్స్ప్లోర్ చేయండి, మీ లోపల ఉన్న పర్పస్ని ఇవాల్వ్ అవ్వనివ్వండి. ఇలా మీ లోపల పర్పస్ని మార్నింగ్ రొటీన్తో కనెక్ట్ చేసి చూడండి, లైఫ్లో మీరు అనుకున్నది ఏదైనా సాధించి తీరుతారు. ద బిగ్ రాక్ ఎఫెక్ట్. మీ డే మొత్తాన్ని ఒక చెరువులా ఊహించుకోండి. ఎంత పెద్ద రాయి వేస్తే ఆ చెరువు మొత్తం అలలు వస్తాయి ఆలోచించండి. సేమ్ ఇలాగే ఏ పని చేస్తే మీ రోజంతా కూడా మీరు హ్యాపీగా సక్సెస్ అయిన ఫీలింగ్తో ఉంటారు అనేది ఆలోచించండి. ఆ ఒక్క పని ఏంటి? ఆ బిగ్ రాక్, ఆ పెద్ద రాయి ఏంటి? జీవితంలో గెలవడానికి ఎక్కువ పనులు చేయాల్సిన అవసరం లేదు. ఏ పని చేయాలో అది ఒక్కటి మాత్రమే చేస్తే చాలు. యూ నీడ్ టు బి డూయింగ్ ఫ్యూవర్ థింగ్స్ ఫర్ మోర్ ఎఫెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ మోర్ థింగ్స్ విత్ సైడ్ ఎఫెక్ట్స్. అంతులేని టు డూ లిస్ట్, భుజం మీద భరించలేనంత పనితో సతమతం అవ్వడం మానేయాలి. ఏంటి ఈరోజు మనం సక్సెస్ఫుల్గా ఫీల్ అవ్వాలంటే మనం చేయాల్సిన ఆ ఒక్క పని ఏంటి ఆలోచించండి. ఏ పని చేస్తే నేను గెలిచాను అనే ఫీలింగ్తో మనం ఈ రోజంతా గడపగలమో ఆ పని ముందు చేసి చూడండి. ఉదయం లేచి అబ్బా లేవాలా, అవసరమా అనే భయం లేదా చిరాకుతో లేవడం కంటే ఇప్పుడు మంచి కిక్కిచ్చే పని చేయబోతున్నాను, ఈ పనితో మొదలు పెడితే నేను గెలిచి తీరుతాను అన్నట్టు ఒక యాంటిసిపేషన్తో మనం లేవాలి. మీకు తెలుసు ఏ పని ముందు పూర్తి చేయాలో, మీకు తెలుసు ఏ పని చేస్తే మీకంటూ ఒక సెన్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్ ఫీలింగ్ వస్తుందో. అండ్ ఇది జస్ట్ ఒక పని కాదు, టు డూ లిస్ట్లో టిక్ కొట్టడానికి. ఇది మీ గెలుపు, ప్రతి ఉదయం మీరు ఎక్స్పీరియన్స్ చేయబోయే విజయం. ద వన్ థింగ్, ఆ ఒక్క పని ఏదైనా అవ్వచ్చు, మీ వాల్యూస్లో ఉంటూ మిమ్మల్ని మీరు అనుకున్న గోల్ వైపు ముందుకు తీసుకువెళ్ళే ఆ ఒక్క పని ఏదైనా అవ్వచ్చు. ఆ పని మీకంటూ ఒక పరిపూర్ణతనివ్వాలి, నేను సాధించాను అనే ఫీలింగ్ని ఇవ్వాలి. అంతేగాని అమ్మో అని అనిపించి మిమ్మల్ని ప్యారలైజ్ చేసేది అవ్వకూడదు. అండ్ ఈ ఒక్క పనిని మీరు వీఐపీలా ట్రీట్ చేయాలి. ఎలాగైతే ఎక్కడికి వెళ్ళినా వీఐపీకి ఇంపార్టెన్స్ ఇస్తారో సేమ్ మీరు అనుకున్న ఆ ఒక్క పనిని వీఐపీలో చూడండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా ఉదయం మాత్రం మీరు కంప్లీట్ చేయాల్సిన ఆ వీఐపీ పని ఏది అనేది చూడండి, దాన్ని కంప్లీట్ చేయండి. అండ్ ఆ టైంలో ఇన్స్టా లేదు, ఫేస్బుక్ లేదు, ముందు ఆ పని చేయాలి అంతే. మీరు అనుకున్న ఆ ఒక్క పని మిమ్మల్ని ఆపడానికి ఇంకెవరు ఉండకూడదు. పూర్తి ఫోకస్తో ఆ పని చేయాలి. మీ ఉదయాన్ని మీరు సరిగ్గా ఆ పని చేసి గెలిస్తే ఆ రోజంతా కూడా ఒక కిక్లో ఉంటారు, ఆల్రెడీ గెలిచేశాననే ఫీలింగ్లో ఉంటారు. క్లెయిమ్ యువర్ మార్నింగ్స్, క్లెయిమ్ యువర్ పవర్ అండ్ వాచ్ యువర్ లైఫ్ ట్రాన్స్ఫార్మ్. ఉదయాన్ని గెలవండి, మీ శక్తిని, మీ పవర్ని ముందు మీరు ఫీల్ అవ్వండి. మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో అప్పుడు చూడండి. ఒకటెప్పుడు గుర్తుంచుకోండి, మీ రోజు ఎలా ఉండాలో డిసైడ్ చేసేది మీరే. సో డెసిషన్ తీసుకోండి, ఇరగతీసే నిర్ణయం ఇప్పుడే తీసుకోండి. స్టార్ట్ సేయింగ్ నో. ఈ వీడియో చూసిన అందరూ కూడా ఒక మార్నింగ్ రొటీన్ అనుకుంటారు.
కానీ అతి తక్కువ మంది ఆ మార్నింగ్ రొటీన్ని అచీవ్ చేస్తారు. కారణం, ముందు రోజు రాత్రి వేరే వాళ్ళు పిలిచారు కాబట్టి పార్టీకి వెళ్ళారు, నో చెప్పడానికి మొహమాటం వేసి ఫ్రెండ్తో షాపింగ్లో అసిస్టెన్స్ ఇచ్చారు, ఇంటికి లేటుగా వచ్చారు, అలిసిపోయారు, నిద్రపోయారు, ఇంకా ఎలా ఉదయం పని చేస్తారు. ఐ సే నో నాట్ బికాజ్ ఐఎమ్ టూ బిజీ బట్ బికాజ్ ఐ డోంట్ వాంట్ టు బీ సో బిజీ. మన టైంని మనం మీనింగ్ఫుల్గా ఉపయోగించాలి. మనం ప్రతి పనికి ఎస్ చెప్పుకుంటూ వెళ్తే మనల్ని మనమే మన గోల్ నుంచి దూరం చేసుకుంటున్నాం అనేది మనం గుర్తుంచుకోవాలి. జీవితంలో కొన్ని వదులుకోవాల్సి వస్తుంది, ఏం చేయలేం, అదే జీవితం. అన్నీ కావాలి, అందరికీ అందుబాటులో ఉండాలంటే అది జరగదు. ఇది నీ జీవితం అండ్ ఆ జీవితాన్ని పవర్ఫుల్గా మార్చేది నో చెప్పడం. ఎంతోమంది కన్నా మీరు పవర్ఫుల్ అవుతారు ఈ రోజు నుంచి నో చెప్పడం మొదలు పెడితే. మీ గోల్ ఏంటి, ఉదయాన్నే మీ పర్పస్కి పనికి వచ్చే ఆ ఒక్క పని చేయడం ఏంటి, అండ్ ఆ గోల్కి అడ్డుపడేది ఏంటి, అందరికీ ఎస్ చెప్పి రాత్రులు లేటుగా నిద్రపోవడం, లేటుగా నిద్ర లేవడం, ఉదయాన్నే గోల్ని వదులుకోవడం, బాధపడటం, నష్టపోవడం, ఇంతే జీవితం అని అనుకోవడం, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. అందుకే మనం నో చెప్పాలి, మార్నింగ్ రొటీన్కి ఎస్ చెప్పాలి. అండ్ చాలామంది రీసెంట్ వీడియోస్లో కామెంట్స్లో చెప్తున్నారు మాకు రివిజన్ కావాలి అని. సో ఈరోజు వీడియోతో మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఐ చూజ్ మై ఓన్ డెస్టినీ. మీ విధిని నిర్ణయించే హక్కు మీకు మాత్రమే ఉంది. సో బాధ్యత తీసుకోండి, వేరే వాళ్ళ మీదకి తొయ్యకండి. రియాక్టివ్ టు ప్రొయాక్టివ్. ఓహో అలా జరిగిందా, ఓకే ఎలా అయిందా అనే రియాక్టివ్ మోడ్లో మీ మార్నింగ్ ఉండకూడదు. ప్రోయాక్టివ్గా మీరు చేయండి, దాని అవుట్కమ్స్ని చూడండి. స్పెక్టేటర్గా కాదు, ప్లేయర్గా ఉండడం అలవాటు చేసుకోండి. వాట్ ఈజ్ యువర్ వై? ఉదయాన్నే మిమ్మల్ని నిద్ర లేపేది ఏంటి, ఆ వై ఏంటి, ఆ పర్పస్ ఏంటి, అది తెలుసుకోండి. మీ మార్నింగ్ రొటీన్కి ఒక పూర్తి సాఫల్యం ఏర్పడుతుంది. ద బిగ్ రాక్ ఎఫెక్ట్. మీ రోజంతా మీరు సక్సెస్ఫుల్గా మీరు ఫీల్ అవ్వాలి అంటే మీ డే స్టార్టింగ్లోనే చేయాల్సిన ఆ ఒక్క పని ఏంటి అనేది ఆలోచించండి, ఆ పని చేయండి చాలు. అప్పుడు వేరే రకమైన ఫీల్ వస్తుంది. స్టార్ట్ సేయింగ్ నో. ఇంకా చాలు, అందరికీ తల ఊపింది చాలు, ఇంకా నో చెప్పడం మొదలు పెట్టాలి. మీ ఉదయాన్ని సద్వినియోగపరచుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, చిత్తకు కొట్టేసే మార్నింగ్ మోటివేషన్. మీకు ఎలా అనిపించింది? ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ ఇంకా కావాలి అంటే గివ్ మీ మోర్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.